నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సంధ్య. నందమూరి మోక్షజ్ఞ రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. బాలయ్య అభిమానులకైతే ఇంకా సుపరిచితమైన పేరు. ఇవాళ నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఒక అంశానికి సంబంధించి బ్రేక్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అటు చిరంజీవి, నాగార్జునకు సంబంధించి నట వారసులు ఇప్పటికే ఎంట్రీ ఇవ్వడం, సినిమాలో నటించడం ఇదంతా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఎవరు అన్నప్పుడు మోక్షజ్ఞ గురించి గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు ఏంటి అంటే ఇంకా సంవత్సరం నుంచి అయితే చాలా ఎక్కువగా డిస్కషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఎంట్రీ అవుతుంది, రేపు ఎంట్రీ అవుతుంది, అటు బాలకృష్ణ రీమేక్స్ తోటే మోక్షజ్ఞ రాబోతున్నాడు, ఇలాంటి అనేక రకాల వార్తలు విన్నా దానికి సంబంధించి అయితే ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే గత 6 నెలల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉండబోతోంది, 2024 ఎండింగ్లో ఉంటుంది, లేకపోతే 2025లో రాబోతున్నాడు అంటూ రకరకాల న్యూస్ని అయితే మనం వినడం జరిగింది. ఎట్టకేలకు ఇవాళ మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అయితే క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి. అటు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందంటూ ఇవాళ ప్రశాంత్ ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడంతో ఇక మోక్షజ్ఞ ఎంట్రీకి లైన్ క్లియర్ అయిపోయింది అనేసి అంటూ బాలకృష్ణ అభిమానులు అయితే ఇప్పటికే పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే మొన్ననే 50 వసంతాల సినీ ఇండస్ట్రీని పూర్తి చేసుకున్న బాలకృష్ణను ప్రతి ఒక్కరు మరి మీరు 50 years కంప్లీట్ చేసుకున్నారు, ఇంకా మీ వారసుడు రావట్లేదు అంటూ కూడా ఆయన రకరకాలుగా ప్రశ్నలు, టైం కోసం వెయిట్ చేస్తున్నామంటూ ఆదిత్య 369తో వస్తాడు అనేసని ఒక న్యూస్, ఆ తర్వాత భైరవ ద్వీపంతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఒక న్యూస్, ఇలా రకరకాలుగా అయితే వినడం జరిగింది. మొత్తానికి అయితే యంగ్ డైరెక్టర్ చేతిలో బాలకృష్ణ అటు మోక్షజ్ఞని అప్పజెప్పాడు అన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ తన బర్త్డే సందర్భంగా ట్వీట్ రిలీజ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరూ విషెస్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారన్న విషయం అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈవెన్ ఇవాళ వచ్చిన ట్వీట్స్లో మెయిన్గా ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది అని అంటే తారక్ మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించి పెట్టిన ట్వీట్ అయితే చాలా అంటే నందమూరి ఫ్యామిలీలో అయితే ఇది ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా ఫీల్ అయిపోతున్నారు. ఎందుకంటే తన తమ్ముడిని వెల్కమ్ చేస్తూ తాతగారి ఆశీస్సులు నీ మీద ఉండాలి, మన కుటుంబంలో నుంచి మరొక వారసుడు వస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ హ్యాపీ బర్త్డే మోక్షజ్ఞ, ఆల్ ద బెస్ట్ టు యువర్ సినీ ఇన్ కెరీర్ అంటూ కూడా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ పోస్ట్ని అభిమానులు కూడా ఇంకా షేర్ చేస్తున్నారు. మరి ఏ స్టోరీతో మోక్షజ్ఞ రాబోతున్నాడు, స్టోరీ లైన్కి సంబంధించి అయితే అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళైతే ఈ సోషియో ఫ్యాంటసీ మీద వస్తున్నాడు అనేసి అని, లేదు యంగ్ జనరేషన్లో నుంచి వస్తున్నాడు కాబట్టి ఒక పీడియాట్రిక్ డ్రామా నుంచి వస్తున్నాడు అని, లేదు లవ్ స్టోరీ నుంచి వస్తున్నాడు అంటూ ఇలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు తమ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు. అయితే మోస్ట్లీ మోక్షజ్ఞ గురించి ముందుగా చెప్పుకోవాల్సిందంటే తను ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో చాలా మట్టుకైతే దూరంగా ఉంటాడు అనేది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే అఖిల్ని చూసుకుంటే, అంటే నాగార్జున వారసుడిగా అఖిల్ని చూసుకుంటే అటు రానా దగ్గర నుంచి ఇప్పటి వరకు యంగ్ జనరేషన్లో ఉన్న హీరోలందరితో తను ఎంత కలుపుగోలుగా ఉంటాడు. చైతన్య కావచ్చు, అఖిల్ కావచ్చు, వీళ్ళందరినీ మనం చూస్తాం. బట్ మోక్షజ్ఞ వీళ్ళ కంప్లీట్ ఆపోజిట్లో ఉంటాడు, చాలా కామ్ గోయింగ్, సోషల్ మీడియా కూడా చాలా దూరంగా ఉంటాడు. ఎప్పటికప్పుడు అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళడం తప్పితే ఎప్పుడు ఏ విషయానికి సంబంధించి ఎంటర్ఫీర్ అయ్యి మాట్లాడడం కావచ్చు, లేకపోతే నేను బాలకృష్ణ కొడుకుని నాకేంటి అన్న ఆ గర్వం కావచ్చు ఎక్కడ మోక్షజ్ఞ దగ్గర అయితే కనిపించదు. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు మోక్షజ్ఞ. కాబట్టి అసలు సినిమా ఇండస్ట్రీలో మోక్షజ్ఞ ఎలా అంటే నెట్టుకు రాగలుగుతాడు, అందులోనూ నందమూరి బాలకృష్ణ నట వారసుడుగా వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన క్రేజ్ ఎలా ఉందో చూస్తున్నాము. ఆయనకు తగ్గ వారసత్వాన్ని ఈయన కంటిన్యూ చేయగలుగుతాడు. ఎందుకంటే ఎప్పుడు చూసినా మీడియా దగ్గర కావచ్చు ఆయన లుక్స్ పరంగా సో ఇన్నోసెంట్ మోక్షజ్ఞ అనేది చాలా క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది. మరి ఇన్ని అంటే నవరసాలని మోక్షజ్ఞ పండించగలుగుతాడా, తండ్రిలాగా తను ఇండస్ట్రీని ఏలగలుగుతాడా, ఇలాంటి అనేక రకాల క్వశ్చన్స్ అయితే ప్రస్తుతం ఉన్నాయి. ప్రస్తుతానికైతే యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అయితే తనకు శిక్షణ కంప్లీట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇవాళ రిలీజ్ చేసిన లుక్ తోటి అయితే పెద్దగా ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు అనేది క్లియర్ కట్ చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న స్టిల్ని మాత్రమే రిలీజ్ చేశారు, డైలాగ్ కావచ్చు లేకపోతే ఆయన ఏదైనా యాక్షన్లో ఉన్నట్టు కావచ్చు, అదేం రిలీజ్ చేయలేదు. బట్ ఎంట్రీ ఉంది, రాబోతుంది అన్న విషయాన్ని మాత్రం ఆ పోస్టర్తో అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి మోక్షజ్ఞ ఇప్పుడున్న ఈ సినీ ఇండస్ట్రీలో ఎంతవరకు నెట్టుకు రాగలుగుతాడు, ఎందుకంటే చాలామంది వారసత్వం నుంచి వచ్చిన వాళ్ళను కొందరిని మాత్రమే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, సినీ ప్రేక్షకులు కావచ్చు హక్కును చేర్చుకున్నారన్న విషయం మనందరికీ తెలిసింది. అంటే వాళ్ళలో ఏ ఒక్క స్కిల్ లేకపోయినా, ఈవెన్ పెద్ద స్టార్ డైరెక్టర్ల కొడుకులు వచ్చినా, ప్రొడ్యూసర్స్ కొడుకులు వచ్చినా,
ఎవరిని ఎంతవరకు వాళ్ళలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని చూసి మాత్రమే హక్కును చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో నటవారసుడిగా వస్తున్నాడు, ఆయన మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎంత హెక్టిక్ టెన్షన్ ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. మరి మోక్షజ్ఞను ప్రశాంత్ ఎలా చూపించబోతున్నాను, ప్రశాంత్ కూడా క్లియర్ కట్గా చాలా పెద్ద బాధ్యతనైతే నెత్తి మీద వేసుకున్నాను, ఖచ్చితంగా దీన్ని ఫుల్ఫిల్ చేసే విధంగా, ఎందుకంటే నందమూరి అభిమానులు కావచ్చు, సినీ ఇండస్ట్రీ అంతా ఈగర్గా వెయిట్ చేస్తుంది కాబట్టి చాలా పెద్ద బాధ్యత అయితే నా మీద ఉంది. కాబట్టి జాగ్రత్తగానే నేను ప్లాన్ చేస్తున్నాను, జాగ్రత్తగానే తనను లాంచ్ చేసేందుకు సీరియస్గా అయితే నేను అంటే మీకంటే ఎక్కువగా ఇంకా బాధ్యత అనేది నా మీద ఉంటుంది అని చెప్పలేదు. ఎందుకంటే నార్మల్గా సినీ ఇండస్ట్రీలో ఎప్పుడైనా హీరో సన్స్ లాంచ్ అవుతున్నారు అని అంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే పూరి జగన్నాథ్ లేకపోతే రాజమౌళి ఇలాంటి వాళ్ళు గతంలో లాంచ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మన జూనియర్ ఎన్టీఆర్కి చూసుకుంటే మనకు రాజమౌళి, చిరంజీవి కొడుకుని చూసుకుంటే పూరి జగన్నాథ్, వీళ్ళ లాంటి చేతులు అప్పచెప్పేస్తారు. ఎందుకంటే పెద్ద డైరెక్టర్ కాబట్టి ఎలా చూపించాలి ఏంటి అన్న కాన్సెప్ట్ వీళ్ళకి తెలుస్తుంది అన్నట్టుగా వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే మనం కూడా కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అన్న ఆలోచన ఉంటుంది. బట్ మోక్షజ్ఞ విషయానికి వస్తే అంటే హనుమ చూసుకుంటే ఏ రేంజ్లో సక్సెస్ అయిందో మనకు తెలుసు. చిన్న డైరెక్టర్ అయినా వరల్డ్ వైడ్గా హనుమ సౌండ్ అంటే హిట్ సౌండ్ అనేది ఏ రేంజ్లో చేసింది మనకు అందరికీ తెలుసు. కాబట్టి మరి ప్రశాంత్ ఎంతవరకు మోక్షజ్ఞ నుంచి అన్ని రకాల అంటే నవరసాలని రాబట్టగలుగుతాడు, మరి ఇటు బాలకృష్ణ నుంచి కావచ్చు లేకపోతే సినిమా పెద్దల నుంచి వచ్చే ఒత్తిళ్లు కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి వీటన్నింటి తట్టుకొని మరి తన ఎంట్రీకి సంబంధించి ఏ కథతో ముందుకెళ్ళబోతున్నాడు ఏంటి అనేసి, దీంతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీతో సిస్టర్ కూడా ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే స్టార్ హీరోల డాటర్స్ అందరూ కూడా ప్రొడక్షన్ వైపుకి వస్తున్న విషయం మనకు తెలిసిందే. నిహారిక కొండల కావచ్చు, చిరంజీవి పెద్ద కూతురు కావచ్చు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ సినిమాస్తో పాటుగా కొత్తగా వచ్చే వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ ఇటు ఓన్ బ్యానర్లోనే ఉండడము, వాళ్ళ సిస్టర్ ప్రొడ్యూస్ చేయడంతో ఇంకా అయితే క్యూరియాసిటీ పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే తమ్ముడిని ఎంట్రీ ఇటు అక్క చేతుల మీద నుంచి జరుగుతుండడంతో మరి ఫ్యామిలీ అంతా ఎలాంటి కేర్ తీసుకోబోతుంది, ఏ కథతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతోంది, లుక్స్ పరంగా కావచ్చు, ఇప్పుడున్న ఈ ట్రెండ్ పరంగా కావచ్చు, ఏ స్టోరీని ఎంచుకొని మోక్షజ్ఞని అటు స్టేజ్ మీదకి తీసుకురాబోతున్నారన్నది అయితే చాలా క్యూరియాసిటీ అయితే ఉంది. మొత్తానికైతే ఒక్కసారి మనం మోక్షజ్ఞకి మన న్యూస్ 360 తరపున బర్త్డే విషెస్ తెలియజేస్తూ, తండ్రిలాగే తన నట వారసత్వం అనేది కంటిన్యూ అవ్వాలి, ఆ లెగసీని తాత తండ్రి అలాగే కొడుకు కూడా కంటిన్యూ చేయాలని మనం కూడా కోరుకుంటాం. ఆల్ ద బెస్ట్ మోక్షజ్ఞ, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే.